అయిన డిప్యూటీ సీఎం పవన్. నంద్యాల జిల్లా ఆత్మకూరులో టెన్షన్ గోదావరికి పోటెత్తిన వరద. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏపీ టాప్ 10 న్యూస్ లో చూద్దాం. వైసీపీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 2029లో అధికారంలోకి వచ్చి అంతు చూస్తామని వైసీపీ బెదిరిస్తోందని, అంతు చూడాలంటే ముందు వైసీపీ అధికారంలోకి రావాలి కదా అంటూ ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ రాసింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వివరాలు అడిగిన కేంద్ర జల సంఘం గోదావరి వరద జిల్లాలకు సంబంధించి డేటా కోరింది. అలాగే ఏపీలో ప్రతిపాదిత ప్రాజెక్టులపై కేంద్ర జల సంఘం నివేదిక కోరింది. వచ్చే వారం ఢిల్లీ వెళ్లనున్న ఇరిగేషన్ అధికారులు స్వయంగా బనకచెర్ల ప్రాజెక్టు వివరాలు కేంద్ర జల సంఘానికి ఇవ్వనున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి మంత్రి నారా లోకేష్ ఘన నివాళి అర్పించారు. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో బ్రిటిష్ వారికి సింహస్వప్నంగా నిలిచిన గొప్ప పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అని గుర్తు చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి మధుం వద్ద క్షత్రియ సేవా సమితి నర్సీపట్నం ఆధ్వర్యంలో 9 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. అల్లూరి జయంతి వేడుకలను పురస్కరించుకుని విగ్రహాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రులు కలిసి ప్రారంభించి నివాళి అర్పించారు. ఏపీలో మెగా డిఎస్సీ ప్రాథమిక కీ డిఎస్సీ వెబ్సైట్ లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. 7 ఏళ్ల తర్వాత మెగా డిఎస్సీని సాధించేసిన ప్రతి జిల్లా రాష్ట్రాధికారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. మెగా డిఎస్సీ ద్వారా 16,347 మంది ఉపాధ్యాయుల్ని నియమించింది ప్రభుత్వం. నంద్యాల జిల్లా ఆత్మకూరులో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి ఏరాజు ప్రతాప్ రెడ్డిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు దాడికి దిగారు. ఎంపీ బైరెడ్డి శబరి వెంట మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి పర్యటించడంతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఫైర్ అయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతపురంలో సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి కౌన్సిలింగ్ లో ర్యాంక్ ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా కౌన్సిలింగ్ జరిపారని మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత కూడా మరో 80 మందిని మరోసారి కౌన్సిలింగ్ కు రావాలంటూ పిలిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం క్రమంగా పెరగడంతో 48 గేట్లను ఎత్తి స్పిల్వే ఛానల్ ద్వారా 1,60,436 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు స్పిల్వే వద్ద ఎగువన నీటి మట్టం 27.680 మీటర్లకు చేరింది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద చేరుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి జురాల ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం 76,841 క్యూసెక్ల వరద వస్తోంది. దీంతో 58,578 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.70 అడుగులకు చేరింది. ఏలూరు కొత్త బస్టాండ్ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమకు వెంటనే పదోన్నతులు అమలు చేయాలని, అలాగే విద్యుత్ బస్సుల్ని కొనుగోలు చేసి ఉపయోగించాలన్నారు. ఆర్టీసీలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.